ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తున్న నా ప్రియ అక్క చెల్లెలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నిజంగా మా ఛానల్ని ప్రేమించి సబ్స్క్రైబ్ చేస్తూ అనేక మంది ప్రార్థన రిక్వెస్ట్లు పంపుతున్న నా ప్రియ సహోదరి సహోదరులకు, దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రత్యేకంగా నేను చెప్తున్నా, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను గురూప గారు ప్రత్యేక ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా ప్రాంతాల్లో సభలకు వెళ్ళినప్పుడు మమ్మల్ని కలిసి ప్రార్థన రిక్వెస్ట్లు ఇస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులు కూడా మరలా చెప్తున్నా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఫలింపజేస్తాడు, మీ అక్కరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ప్రియులారా, ఈరోజు ఒక మంచి మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, యెహోవాయే నా బలం. చెప్పండి అందరూ, మీ పక్కన వాళ్ళకి చెప్పండి. ఇంకా మీకు అర్థం కాని పక్షంలో ఇంకా అర్థం అవ్వాలంటే, నా దేవుడే నా బలం అని చెప్పాలా. మన దేవుడు మన బలమైతే మన పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? నిజంగా దేవుడే మనకు బలమైతే ఆయన బలమైన సాహస కార్యాలు మనం రుచి చూడగలుగుతాం. ఇక్కడ నేను చదువుతుంటే పాయింట్స్గా ఒక్కొక్కటి రాస్తే దాదాపు ఒక 12 పాయింట్స్ నాకు వచ్చినాయి. దేవుని బలము మనకు రావాలంటే, దేవుని బలము చేత మనం నింపబడాలంటే మనం ఎలాంటి వారమై ఉండాలా? దేవుని బలము చేత మనం నింపబడాలి అంటే, దేవుడే మనకు బలముగా ఉండాలి అంటే మనం ఎలాంటి వారమై ఉండాలంటే, మొట్టమొదట దేవుని ప్రజలుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలు అనబడిన వారు ఏం పని చేస్తారు? విశ్వాస జీవితంలో దేవుని ప్రజలుగా ఉన్నవారు ఏం పని చేస్తారు అంటే, దేవుని మీదే ఆధారపడతారు. వాళ్ళు దేవుని కోసం ప్రయాసపడతారు, దేవుణ్ణి మాత్రమే నమ్ముతారు, ప్రతి కార్యాన్ని దేవునికి అప్పగిస్తారు. ప్రతి నిత్యం కూడా ఉదయకాలం లేవగానే ధ్యానం, ప్రార్థనా ధ్యానం కలిగి ఉంటారు. దేవుడు ఏ వాక్యం ఇస్తాడా ఈ యొక్క ఉదయకాలం? అయా ఆరాధనకు వెళ్తున్నా ప్రభువా, నువ్వు మాత్రమే నాతో ముఖాముఖిగా మాట్లాడు అని విశ్వాసంతో అడుగు పెడతారు. ప్రియులారా, మనం బలహీనులమై ఉన్నప్పుడు మనల్ని బలపరిచేవాడు దేవుడే. మన శరీర అవయవాలన్నీ కూడా కృంగిపోయి ఉంటాయి. మన శరీర అవయవాలు కూడా ఎలా ఉంటాయంటే, ఎన్ని రకాల మందులు వాడినా, ఎన్ని రకాల వైద్యాలు చేసినా కానీ ఆ అవయవాల్లో ఏ మాత్రం స్పందన రాదు. కానీ దేవుని బిడ్డలుగా మనం ఉంటే దేవుడు తన బలాన్ని చూపి ఏ అవయవాలైతే బలహీనపరుస్తూ ఉన్నాయో మనల్ని, ఏ అవయవాల ద్వారా మనం బలహీనపడిపోయామో అదే అవయవాలని నూతన బలముతో, నూతన శక్తితో దేవుడు నింపువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తుడైన దావీదు తన కీర్తన భాగములో అధిక భాగములో రాయబడిన మాటలు ఏంటంటే, యెహోవాయే నా బలం, యెహోవాయే నా ధైర్యం, యెహోవాయే నా శైలం, యెహోవాయే నా దుర్గం, యెహోవాయే నా ఆశ్రయం అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడే నాకు సమస్తము అన్నవాడు బైబిల్ చరిత్రలో ఎక్కువగా రాయబడిన మాటలు ఎవరు రాశారు అంటే, రాతపూర్వకంగా రాసిన వాడు దావీదు. అంటే దావీదు దేవుణ్ణి ఎంత ప్రేమించాడంటే, దేవుడు సైతమే నువ్వు నా ప్రియమైన వాడు అనే రీతిలో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనల్ని అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు మెచ్చుకొని నువ్వు నా ప్రియమైన దానవు, నా ప్రియమైన బిడ్డ నిన్ను అనాలి అంటే, నా ప్రియమైన కుమారుడు నిన్ను అనాలి అంటే నీ క్రియలు ఎలా ఉండాలో తెలుసా? దేవునికి ఇష్టపూర్వకమైన క్రియలు మనం చేయాలి. అవేమీ కాకుండా దేవుడు నన్ను ఎందుకు దూరం చేశాడు, దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లా, దేవుడు ఎందుకు నా కుటుంబాన్ని ఇలా ఉంచాడు, నా బిడ్డలను ఇలా ఉంచాడు, నేను ఎందుకు ఎదగటలేదు, ఎందుకు నా అవయవాల్లో నూతన శక్తి రావడంలా, ఎందుకు నా జీవితంలో ఆర్థిక పరమైనటువంటి, మానసిక పరమైనటువంటి, ఆత్మీయంగా బలాభివృద్ధి నేను ఎందుకు పొందుకోవట్లేదంటే, నువ్వు దేవునికి దూరంగా ఉండవు అంతే. నిజంగా దేవునికి దగ్గరగా ఉంటే, దేవునితో నువ్వు ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే బలాభివృద్ధి పొందుతావు నువ్వు. కానీ ఎలా ఉండాలంటే, దేవునికి దూరం ఉన్నావు, ప్రతి కార్యం మాత్రం మనకు జరగాల. నువ్వు ఎక్కడో దూరంగా ఉండి, అమ్మా నా ప్రియమైన భార్య నాకు ఆ వస్తువు ఇటు ఇయ్యమ్మంటే ఆమె ఇచ్చిద్దా? నా ప్రియమైన భర్త
అయ్యా ఇంటిలో ఫలానా చోట నేను పెట్టిన వస్తువు నాకు ఇచ్చేయంటే ఆయన ఏదో ఊర్లో ఉంటే అందుతుందా? ఎక్కడుండాలా? బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా, అంటే నిజము, మన మొరలో నిజం ఉండాలి, సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి, నీతి ఉండాలా. అంటే మన క్రియల్లో యథార్థత ఉండాలా, నీతి ఉండాలా, సత్యం ఉండాలా. అన్ని అబద్ధాలే, అన్ని మోసం కార్యాలే, చేసేవన్నీ చేస్తూ దేవుడు ఎందుకు చేయడంలా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం మనం ఈరోజు. దావీదు జీవితం అలా, పౌలు జీవితం అలా లేదు, దానియేలు జీవితం అలా, నెహెమ్యా జీవితం అలా లేదు, మోషే జీవితం అలా లేదు. దేవుడే నా ధైర్యం, మహాభక్తులు అందరూ చెప్పారు ఈ మాట. దేవుడే నా బలం చెప్పాడు నెహెమ్యా. దేవుడే నా బలం, దేవుడే మీ బలం అన్నాడు నెహెమ్యా. ఈరోజు ఎంతమంది అలా అనగలుగుతారు? బైబిల్లో స్పష్టంగా కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. 18వ కీర్తన భాగంలో దావీదు రాసిన ఈ కీర్తనలో దావీదు అంటున్న మాట, ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి, 18వ కీర్తన భాగం 1-2 వచనాలు చదవండి. ఏందంట? ఏమన్నాడు? అంటే యెహోవాయే తనకు. ఇప్పుడు మీరేం చెప్పారు స్టార్టింగ్ లో? పక్కన వాళ్ళకి ఏం చెప్పారు? ఓకే, దేవుడే నీకు బలంగా ఉండాలంటే, దేవుడు బలమే నీలో ఉండాలంటే, దేవుని బలము నీలో ఉండి నీ యొక్క ప్రతి అవయవాన్ని దేవుని బలంతో నింపబడి ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉంటే, నేను ఒకటి చెప్తున్నా, ఒక సేవకుడిగా చెప్తున్నా, నీ శరీర అవయవాలన్నీ కూడా పాడైపోయినాయి, నువ్వు ఎందుకు పనికిరావు తల్లి, నువ్వెందుకు పనికిరావు, నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్న ఉపయోగం లేదు అని డాక్టర్లు చెప్పొచ్చామో, కానీ నీ అవయవాలను శుద్ధీకరించే శక్తిమంతుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే విశ్వాసంతో యెహోవా అనే బలం అనే ధైర్యంతో నువ్వు అడుగులు వేస్తూ విశ్వాసపు జీవితంలో ముందుకు వెళ్తావో అప్పుడు నీ అవయవాలన్నీ కూడా నూతనపరచబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస జీవితంలో బలవంతురాలుగా, బలమైన వ్యక్తిగా నువ్వు మారిపోవాలంటే నువ్వెలా ఉండాలంటే, ఉదయకాలం లేవగానే దైవికమైన ధ్యానం నీలో ఉండాలి, ప్రార్థనా జీవితం నీలో ఉండాలి, విశ్వాసికి తగిన క్రియలు మనం చేసేవారిగా ఉండాలి. ఈయన అంటున్నాడు యెహోవాయే నా బలం అన్న వ్యక్తి దినమునకు 7 సార్లు, దినమునకు 3 సార్లు, దినమునకు 7 సార్లు ప్రార్థన చేశాడు, ధ్యానం చేశాడు. ఇంకొక విషయం చెప్తా, ఈ మాట పలికిన దావీదు ఒక మాట, అద్భుతమైన మాట ఏమంటాడు తెలుసా? తెల్లవారక మునిపే, ఎప్పుడంట? తెల్లవారక మునిపే, తెల్లారిపోతుంది అని అనక మునిపే నీవిచ్చే వాక్యం కొరకు నేను ఎదురు చూస్తున్నా ఆశతో. ఏ రోజన్నా వాక్యము నా కొరకే ఈరోజు బోధ చేయబడిద్దని ఆశతో నీ పాదాలు లేడి పాదాల వలె పరుగులు ఎత్తితే ఆ రోజు నువ్వు దీవెనకరమైన జీవితంలో అడుగు పెట్టినట్టే. చెప్పేది చెప్పుకుంటాడు, తర్వాత ఇంకొక అయ్యగారు ఉన్నాడు, ఆయన కూడా ఆరాధన చేసేది చేస్తాడు, చెప్పేది చెబుతాడు, చాలే ఈ జీవితం. లాస్ట్లో ఆమెననే లోపు నేను ఎంటర్ అయితే చాలు అనుకుంటే నీ బతుకు అక్కడే ఉండింది. వెనకే ఎందుకుందో తెలుసా? నీ జీవితం ఆశీర్వాదానికి ఎందుకు వెనకుందో తెలుసా? ఆశీర్వాదాలు నీ కుటుంబాన్ని నిన్ను వెతుక్కుంటూ రావాలి. ఆ వెతుక్కుంటూ వచ్చే ఆశీర్వాదాలు ఎలా అనిపిస్తాయి తెలుసా? ఈ ఆశీర్వాదాలు రావడానికి కారణం ఏంటంటే యెహోవా నా బలం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అంటున్న మాట ఏంటి చూసావా? దావీదు ఈ 18వ కీర్తన ప్రారంభంలో యెహోవా నా బలం, నేను నిన్ను ప్రేమించున్నా. అంటే యెహోవా బలముగా మనకు ఉండాలి అంటే మనం ఏం చేయాలట? ఎవరిని నన్నా ప్రేమిస్తున్నావా? ప్రేమించే క్రియలు నీలో ఉన్నాయా? ఒక భర్త అంటాడు తన భార్యతో, అమ్మా నువ్వంటే నాకు అమితమైన ప్రేమ. బిడ్డలారా, ప్రేమను ఎలా వ్యక్తపరుస్తావు? ఏ విధంగా ఆ ప్రేమను తెలియపరుస్తుంటే క్రియ లేకుండా ప్రేమ కనపడదు. ఒక వ్యక్తి పట్ల మనకు ప్రేమ ఉంది అని అంటే, ఒక వ్యక్తిని మనం అభిమానిస్తున్నామంటే, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే, ఒక వ్యక్తిని మనం ఆదరిస్తున్నామంటే, ఒక వ్యక్తికి మనం గౌరవిస్తున్నామంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక్కటి చెప్పగలం, ప్రేమ అనే క్రియలో పుట్టుకొస్తుంది. దేవుని ప్రేమించే మనం, దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పుకునే మనం, మన క్రియలు ఎలా ఉన్నాయి? మందిరానికి వచ్చిన తర్వాత
వాక్యము అయా పాటలు పాడాము, వాక్యం విన్నాము, ఆరాధనలో ఉన్నాము. తర్వాత ఏం చేసాం? ఇంటికి వెళ్ళాం, తిన్నాం, పడుకున్నాం, లేచాం. ఇదా? కాదండి. దేవుని మందిర ఆవరణానికి ఎలా రావాలో తెలుసా? ఒక ఉత్సాహము, ఉజ్జీవాన్ని పొందుకోవటానికి ఓ తపన కలిగి నీ యొక్క ప్రియుడు ఇక్కడ ఉన్నాడని, నిన్ను ప్రేమించేవాడు ఇక్కడ ఉన్నాడని పరుగులెడుతూ ఆశతో రావాలి. ఆ ప్రేమికుడు ఎలాంటి వాడంటే తెలుసా? నీకు బలాన్ని ఇచ్చేవాడు. నీ ఎముకలకు, నీ కండరాలకు, నీ శరీర అవయవాలకు ఒక నూతన శక్తిని, నూతనమైన బలాన్ని దయచేవాడు. ఆయన ప్రేమించే వ్యక్తిగా నీవు ఉంటే నువ్వు పరుగులెడతావు. నీ పాదాలు లేడి పాదాల వల్లే పరుగులెడతాయి. నువ్వు ప్రేమనని చెప్పుకుంటూ ఎప్పుడో ఒకసారి వచ్చి, ఒక ఆదివారం వస్తే 2వ ఆదివారము మన మందిరంలో ఎంతమంది లేరు అంటే ఎంత నిర్లక్ష్యమో తెలుసా నీ ప్రేమికుడి పట్ల? నీకు నీ దేవుని పట్ల ఇదా నిర్లక్ష్యం? ప్రేమిస్తే నిజంగా నువ్వు నిర్లక్ష్యం చేస్తావా? ఒక మాట చెప్తా. ఓ తల్లి తన బిడ్డను ప్రేమించినట్టు ఎవరన్నా ప్రేమిస్తారా? కన్న తల్లి మాత్రమే ఆ బిడ్డను ప్రేమించగలదు. మిగతా వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తారా అమ్మా? కానీ ఆ తల్లి కంటే ప్రేమించేవాడు ఉన్నాడు. ఆయనే యెహోవా, ఆయనే క్రీస్తు ప్రభువారు. ఆ ప్రియమైన దేవుని దగ్గరకు రావడానికి నువ్వు ఎంత ఉత్సాహంతో, ఉజ్జీవంతో రావాలి, ఎంత అందంగా తయారై రావాలి తెలుసా? మనం మందంగా తయారై వస్తాం. మందంగా ఏంటంటే ఒక అదరాబెదర మొహం మీద కొద్ది నీళ్ళటి జల్లుకొని పరిగెత్తుకుంటూ వస్తాం. అసహ్యకరమైనది దేవునికి, అది గుర్తుంచుకోండి. ఈ మందిరం పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన దేవాలయములో స్నానము ఆచరించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వచ్చి ఏ పని చేసినా, ఏ వస్తువు ముట్టుకున్నా అది నీకు శాపమే. ఇక్కడ ఏదైనా పరిచయం నువ్వు చేయాలంటే నువ్వు స్నానం చేసి రావాలా. నీ హృదయాన్ని శుద్ధీకరించుకొని ఆ పని ముట్టుకుని చెయ్యి. నీ బలం అత్యధికమవుతుంది. శక్తిహీనమైన పరిస్థితిలో పడిపోయిన నీవు నూతనమైన శక్తితో నింపబడతావు. దావీదు జీవితంలో ఒక అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు బలంగా దావీదుకున్నాడు కనుకనే సౌలు చేతుల నుంచి తప్పించబడ్డాడు, శత్రువుల చేతుల నుంచి తప్పించబడ్డాడు. దేవుని బలము శత్రువు చేతికి నిన్ను దొరికేటట్టు చెయ్యదు. రాత్రి వచ్చేటప్పుడు అయ్యగారు నేను కారులో అన్ని దెయ్యాలు ముచ్చట్లే. అయ్యగారు ఒక ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి వస్తూ ఉంటే ముందు దెయ్యం నడుస్తుందంట. ఈ పిల్లోడు ఆరన, అయ్యగారిని డ్రాప్ చేయడానికి వచ్చే పిల్లోడు ఆరన కొడుతుంటే ఆ దెయ్యం ఇట్ట అంటుందంట. ఎవరు అమ్మాయి ముందు నడుస్తుంది అయ్యగారు అంటే, పోనే అయితే మళ్ళీ స్పీడ్కి పోనిచ్చేసేయనంటే, ఇదిగో అయ్యగారు ఎంత స్పీడ్ అన్నా ఇది పోవట్లేదు అయ్యగారు బండి అంటున్నాడంట. ఆ తర్వాత కొద్ది దూరం ఆమె వెళ్తుంది, ఆ దెయ్యం వెళ్తుంది, ఆ దెయ్యం వెనక వీళ్ళు వెళ్తూ ఉంటారు. కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ అయ్యగారు అన్నాడంటే, బస్సు వస్తుంది కాబట్టి రోడ్డుకి అడ్డంగా పెట్టు బండి అన్నాడంట. బస్సు లేకపోతే ఆపడం, రోడ్డుకి అడ్డంగా బండి పెట్టి, బస్సు భయ మమ్మల్ని ఎక్కించుకోండి బాబు అని అంటే, ఆ బస్సు లాస్ట్ బస్సు అదేదో రిపేర్ అయ్యి అప్పుడు వస్తుందంట. ఆ బస్సు కూడా ఏ ఏరియా అయ్యారు? కరీంనగర్ వైపు, అంత ఫారెస్ట్ ఏరియానే. వస్తుంటే బస్సు ఆపి దనదనాన్ని బతిలాడి ఆ కుర్రోడు బండి పక్కన పెట్టి తాళం వేసి దన్మనికి మళ్ళీ బస్సు ఆపిన తర్వాత బండి పక్కన పెట్టి బస్సు ఎక్కేసి కూర్చున్నారు. కూర్చుంటే ఎదురుగా ఒక ఆడపిల్ల వెళ్తున్నట్టే ఉంది. బస్సు కదలతలే, ఎంత తొక్కుతున్నా బస్సు కూడా వెళ్తలేదండి. ఆ బస్సు కూడా ఎంత తొక్కుతున్నా వెళ్తలా. ఆయన బలవంతా ఉపయోగించాడు. ఇక ఇట్ట కాదని బస్సులో వాళ్ళు అన్నారంట, లైట్లు మొత్తం దీన్ని బస్సులో అన్నారంట. బస్సులో లైట్లు మొత్తం తీశారు, ఓన్లీ హెడ్ లైట్ వేస్తే స్పష్టంగా ఒక ఆడపిల్ల ముందు కనపడుతూ ఉందంట. వెంటనే వాళ్ళకి ఎదురు ఇటు తిరగగానే బస్సు అందరికీ చూడక అంటున్నాడు, బాబా ప్రతి ఒక్కడు ప్యాంటు తడిసిపోయింది అక్కడ. బస్సే కదలతల్లా. ఇక తర్వాత ఒక్కొక్కడు దద్దంతా కూర్చున్న తర్వాత అప్పుడు నిదానం కాసేపటికి అట్లా అడవిలోకి వెళ్ళిపోయిందంట. ఇక సచ్చి భక్తుకుంటే బస్ స్టాండ్లో బట్టలే నమ్ముకోవచ్చు అని పరుగు ఒక్కొక్కళ్ళు ఇక బస్సులోకి అంతే.
ఆ బస్సుడు తొక్కుంటాడు, ఒక తొక్కుడు ఇక లైఫ్లో ఇటు రాకూడదురని. అట్లా జరిగింది. ప్రియులారా, నేను చెప్పాను, ఆ మాట చెప్తున్నప్పుడు నా అనుభవాన్ని, అజయ్ ఒకసారి నాతో వచ్చాడు, గుంటూరు డేవిడ్ నాతో వచ్చాడు. అప్పుడు నేను చూసిన అనుభవాన్ని చెప్పాను. ఆ అనుభవంలో చెప్పుకుంటూ వస్తూ ఉండగా ఈ ప్రాంతం అని కూడా చూపించా అయ్యగారికి. అప్పుడు మేము షేర్ చేసుకుంటూ వచ్చాం. నిద్ర లేదు ఇక, ఎంత దూరం నుంచి వస్తారో, నిద్రపోయేవాడు కూడా నిద్ర తప్పపోయింది. అంటే కారణం ఏంటంటే అప్పుడు నా అనుభవాన్ని చెప్పా, ఆత్మీయ అనుభవాన్ని చెప్పా. ఎంత మర్మయుక్తమైన మాట చెప్పారు మీరు అని అన్నాడు. కొన్ని విషయాలు చెప్పా. అంటే యెహోవా నా బలంగా ఉండాలి అంటే యెహోవాకి మనం ఇష్టంగా బ్రతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తిని, ఒక స్త్రీని ఒక పురుషుడు ప్రేమించాలన్నా, ఒక పురుషుడు ఒక స్త్రీ ప్రేమించాలన్నా ఆ వ్యక్తిలో ఉన్న క్రియలు, ఆ వ్యక్తి నచ్చాలి, ప్రేమించాలంటే. అవునా కదా? నీ దేవుడు నిన్ను బలపరిచేవాడు కనుక నోటి మాటతో కాదు, క్రియల వల్ల దేవుణ్ణి ఆరాధించండి, ధ్యానించండి, ప్రార్థించండి, స్తుతించండి, ఘనపరచండి, మేలుడుతూ తృప్తి పడండి. అప్పుడు బలం పొందుకుంటారు మీరు. దావీదు ఏం చేశాడు చూద్దాం ఇక్కడ. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట 12వ అధ్యాయములో 9-10 వచనాలు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, నా బలహీనత సమయంలో నన్ను బలపరచువాడు నా దేవుడే అంటున్నాడు మహాభక్తుడైన పౌలు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా బలము నా దేవుడు. ఎందుకు చెప్పాడు? నా రక్షణ నా దేవుడే, నా శృంగం నా దేవుడే, నా దుర్గం నా దేవుడే. ఎందుకు చెప్పాడు అంటే బలమైన శత్రువు చేతులు పడిపోకుండా రక్షించిన దేవుణ్ణి గణపరుస్తున్నాడు దావీదు ఇక్కడ. దావీదు ఎంత బలవంతుడైతే బలమైన శత్రువుని జయించగలుగుతాడు. దావీదులో ఉన్న బలం ఏంటంటే ధ్యానమే. దావీదులో ఉన్న బలం ఏంటంటే దేవునితో సహవాసమే. దావీదులో ఉన్న బలం ఏంటంటే దేవుని యందు ఆనందించటమే. దావీదులో ఉన్న బలం ఏంటంటే వాక్యాన్ని ధ్యానం చేయటమే. చూడండి, పౌలు చెప్తున్నాడు సంఘానికి ఒక లేఖ రాస్తూ, కొరింథీ సంఘానికి రెండోసారి రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 9-10 వచనాల్లో రాయబడిన మాటలు ఒకసారి చూద్దాం. ఆ ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును బలహీనత యందు. చూడండి, ఎప్పుడు బలహీన, తర్వాత చదువున్నా, ఆయన నాతో చెప్పెను, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలే ఎందే. అంటే బలహీనత యందు క్రీస్తు యొక్క శక్తి సంపూర్ణత ఆయన యందు ఏర్పడుతుంది. అంటే మీరు ఒకసారి గమనించండి, ఈయన ఎప్పుడు బలహీనుడో అప్పుడు క్రీస్తునందు బలవంతుడను. ఎక్కడ బలహీనుడు? శరీరానుసారంగా బలహీనుడై ఉండొచ్చు, శరీరానుసారంగా బలహీనత పొంది ఉండొచ్చు, శరీరం నలగొట్టబడి ఉండొచ్చు, ఆయనకున్న ఒక రోగాన్ని బట్టి, అంటే కళ్ళకున్న వ్యాధిని బట్టి బలహీనుడైపోయి ఉండొచ్చు. కానీ ఆ కళ్ళు కూడా వాక్యం చెప్పుతున్నప్పుడు తెరవబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మసగబారిపోతున్నాయి కళ్ళు. మామూలుగా ఉంటే ఆ పుసులు గారితే అంటారు కదా, నీరు గారిపోతా ఉన్నాయి. అయితే గలతీ సంఘం గురించి రాస్తూ ఈయన అంటాడు, నా కొరకు మీ కళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు బిడ్డలారా, మీ కృతజ్ఞత ఎంత గొప్పదో నేను ఎరిగి ఉన్నానంటాడు పౌలు. అయితే ఇక్కడ కొరింథీ సంఘానికి చెప్తాడు, నాకున్న బలహీనతలు అనేకం కావచ్చు, నేను ఎప్పుడు బలహీనతలో పడిపోతే నా దేవుని యొక్క శక్తి సంపూర్ణత నా యందు ప్రత్యక్షంగా కనబడుతున్నది. అంటే మా అవయవాలు, నా దేహంలో ఉన్న అవయవాలు అన్ని బలహీనమైపోయాయి. కానీ నేను దేవుని స్తుతించటం వల్ల, దేవుని ఆరాధించటం వల్ల, దేవుని సమీపంగా ఉండటం వల్ల, దేవునితో సహవసించటం వల్ల, దేవుని ధ్యానం చేయటం వల్ల, దేవుని కీర్తించడం ద్వారా నాకు కలిగినది ఏంటంటే క్రీస్తు యొక్క శక్తి సంపూర్ణత నా యందు ఏర్పడుచున్నది.
ఎప్పుడన్నా సరే మనం అలా కలిగి ఉన్నామా? మన బలహీనంగా ఉన్న సమయంలో దేవుని ఆరాధించి చూసామా? బలహీనంగా ఉన్న సమయంలో దేవుని ప్రార్థించి చూసామా? బలహీనంగా ఉన్న సమయంలో దేవునికి సమీపంగా వెళ్ళటానికి ఇష్టపడ్డాము ఎప్పుడన్నా? ఇంట్లో ముక్కుతూ మూలుగుతూ ఏమ్మా ఏంటి ఆదివారం ప్రార్థనకు రాలేదంటే అప్పుడు అంటాం కదా, ఆమె అంటుంది పాస్టర్ గారితో, ఏమవుతారు అసలు ఎంత జ్వరమో మీకు తెలుసో లేదో, నేను వాక్యం చెబుతున్నప్పుడు జ్వరం పారిపోయిన దినాలు ఉన్నాయి. నేను 104 జ్వరంతో ఉన్నప్పుడు వాక్యం చెప్పినంతసేపు ఆ జ్వరం నా దగ్గర కూడా వచ్చేది కాదు. ఆ జ్వరంతోనే పరిచర్యలకు వెళ్ళిన దినాలు ఉన్నాయి, ఆమె తెలుసు. ఆ జ్వరంతోనే ఆ బలహీనతతో పరిచర్య చేసిన దినాలు ఉన్నాయి. ఆ బలహీనతలోనే దేవుడు నన్ను బలపరిచిన దినాలు ఉన్నాయి. నేను నా శరీరం బలహీనంగా ఉన్నా సరే, నా శరీరం బలహీనంగా పడిపోయినా సరే, నా పడిపోయిన స్థితిలో తన శక్తిని సంపూర్ణత నా యందు ఏర్పరచుకొని ప్రార్థన చేస్తూ ఉండగా అనేకులను దేవుడు బాగు చేశాడు. కారణం ఏంటంటే దేవుని మనం ప్రేమిస్తున్నాం, దేవుని మనం ధ్యానం చేస్తున్నాం, దేవుని మనం ఆరాధిస్తున్నాం, దేవునికి మహోన్నతమైన దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం, దేవునికి ఇష్టమైన పరిచారకులుగా మనం జీవిస్తున్నాం, వాక్య ధ్యానం మనం చేస్తున్నాం. ఇలాంటి మనసు మనకున్నది కాబట్టే దేవుడు తన బలాన్ని ఇచ్చి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. పడిపోయాం బలహీనంగా, కానీ మనం బలహీనులుగా చూసేవారికి నూతన శక్తితో నింపబడతాం. చాలా సందర్భాలు నేను అంటాను, యవనస్తుడు నాతో మీటింగ్లకు వచ్చేటప్పుడు నేనే డ్రైవింగ్ చేస్తూ ఉంటా, నేనే వాక్యం చెప్తా, నేనే అందరికి ప్రార్థన చేస్తా, కానీ ఆయన ముసలివాళ్ళకి బలహీనం అయిపోతాడు. ఏందయ్యానంటే, మీకు ఎంత శక్తి ఆడి నుంచి వస్తుందని వాడు. మరి నువ్వు డ్రైవింగ్ ఏం చేసావంటే లేదు, మరి వాక్యం చెప్పా లేదు. అరే బాబు నేను డ్రైవింగ్ చేస్తున్నా, వాక్య ధ్యానం చేస్తున్నా, మరి వాక్యం బోధించాలి కదా, వాక్య ధ్యానం చేస్తున్నా, ప్రార్థన చేస్తున్న జనం కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకుంటాను. మరి డ్రైవింగ్ చేసి ఎన్ని చూసుకొని నేనే ఎట్టుంటే నువ్వెందుకు ఏలబడుతున్నావు అంట. అంటే ఎవరు ముసలి ఇప్పుడు చెప్పేసాడు. మా తమ్ముడు అంటాడు, అన్న నిజంగా గ్రేట్ అన్నా అంట. ఎందుకురా అంటే, ఏందన్నా మొన్న ఒక రోజు వాడు కళ్ళతో చూశాడు, ఆమె తెలియదు, సూర్యాపేట మనం వెళ్ళినప్పుడు ఎంత షెడ్యూల్ నాది టైట్. ఆ రోజు మన సూర్యాపేట మీటింగ్కి వెళ్ళాం అయ్యగారు నేను వెళ్ళినప్పుడు. ఆ రోజు షెడ్యూల్ ఏంటి తెలుసా, పొద్దున్నే ఒక చెప్పిన, అమ్మ ఈరోజు టైట్ షెడ్యూల్, ఎట్టి పరిస్థితుల్లో నేను రాలేనని కూడా చెప్పాను. చెప్పేసి వెళ్ళిపోయా. మా తమ్ముడు ఆ షెడ్యూల్, నాకున్న టైట్ షెడ్యూల్ చూసి అసలు ఆహారం కూడా లేదు. ఆహారం ఎప్పుడు మనం తింది, సూర్యాపేట వెళ్ళాక తిన్నాం. ఎప్పుడు రాత్రి అంటే ఉదయం 10 గంటల నుంచి బయలుదేరి నేను రాత్రి 8 గంటల టైంలో భోజనం చేశాం. ఎక్కడ భోజనం చేసే అవకాశం లేనే లేదు. ఎంత దూరం జర్నీ చేసింది తెలుసా? ఇక ఇలాంటి యవనస్తులైతే ఖచ్చితంగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు. నేను అదే అనుకుంటా. పౌలు ఇప్పుడు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో, ఆ క్రీస్తు యొక్క శక్తి, ఆ మాట చదువమ్మా, క్రీస్తు శక్తి సంపూర్ణత చదువు ఒకసారి. బలహీనత ఎందు ఏంటంటే ఏం పరిపూర్ణమవుతున్నదట. నేను నిజంగా ఈ రోజుకి నేను చెప్తా ధైర్యంగా, నేను ఎంత జర్నీ చేసినా, ఎంత ఆకలి నేను కలిగి ఉన్నా, నా దేవుని పని కోసం పరుగులెత్తేటప్పుడు ఆకలి తెలియదు, దప్పిక తెలియదు. మరలా అంత దూరం ప్రయాణం చేసి అందరి కోసం ప్రార్థన చేసరికి చాలా టైం పట్టింది. అయినా సరే ఆ బలహీనత నాకు ఏమాత్రం తెలియదు. దేవుని పని పరిపూర్ణమయ్యేంత వరకు క్రీస్తు నామమును బట్టి బలవంతుడుగా దేవుడు నన్ను నిలబెడతాడు. కారణం ఏంటంటే నా దేవుణ్ణి ధ్యానం చేస్తా, నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, ఆ వాక్యాన్ని బట్టి ధ్యానం చేస్తున్నా, ఆ వాక్యాన్ని బట్టి కీర్తిస్తున్నా, ఆ వాక్యాన్ని బట్టి ఆరాధిస్తున్నా, ఆ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అందుకే తెల్లవారక మునిపే నువ్వు ఇచ్చే వాక్యం కొరకు ఆశతో నా ప్రాణం ఎదురు చూస్తుందంటాడు మహాభక్తుడైన దావీదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
చూడండి, అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాట రాయబడింది. 41:9 వచనాల్లో దేవుడు ఒక వాగ్దాన పూర్వకమైన మాట ఇది. ఎలాంటి మాట తెలుసా? ఒక ప్రామిస్ తో కూడుకున్న, ఒక నిబంధనతో కూడుకున్న మాట చెప్తాడు యాకోబు భక్తుడికి. చూడండి, 41వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి, ఏమంటున్నాడు? బూదిగంతముల నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి నిన్ను పిలుచుకున్నవాడా. నీవు ఎవరు అంటే నీవు, మరొకసారి, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక, నీవు నా దాసుడవనియు నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడబాక, నేను నీ దేవుడనై ఉన్నా, దిగులు పడబాక. ఏమంటున్నాడు? నేను నిన్ను, ఒక వాగ్దానం, బలపరిచి నీకు సహాయం చేయవాడు నేనే. ఆమేన్, హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానం తెలిసింది. ఎవరికి చెప్తున్నాడు ఇది? తన సేవకుడైన, తన దీన దాసుడైన యాకోబుకు చెప్తున్నాడు, ఒక ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు. అంటే దేవుని బలము నీకు కావాలంటే మొట్టమొదట దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి, దేవునితో సహవసించేవాడిగా ఉండాలి, దేవుని ప్రేమ నీలో కనపడాలి. ఉదయకాలం మేము రాగానే డేవిడ్ అన్నలు తండ్రి గుడులు ఇద్దరు వచ్చి నేను కూర్చున్నా, ఏదో అందరికి ఫోన్లు చేస్తాను పర్సగా, అమ్మ ఈరోజు పొద్దున్నే కదా అని ఫోన్ చేస్తుంటే డేవిడ్ అన్న అంటున్నాడు, అయ్యగారు ఇడ్లీ తెస్తాను, సరిపో తీసుకురాపో అన్నా. ఇద్దరు కలిసి పాపం తిరిగి పాపం ఇడ్లీలు తెద్దామన్న పొద్దున్న వాళ్ళు వేయాలిగా, హోటల్లో లేవాలిగా, హోటల్లో లేపారు ఇల్లు ఎట్టకంటే పట్టుకొచ్చారు. దేవులాడుకుంటూ ఒక గంట ఆగినామంటే మళ్ళీ గంట ఆగెళ్ళారు, మళ్ళీ పడ్డాక మళ్ళీ గంట ఎట్టకేలకు సాధించుకొచ్చారు ఇడ్లీ మాత్రం సేవకులకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ పరిచర్య మీరు గుర్తుంచుకోండి, ఒక సేవకుడి పట్ల మీరు చేసిన ఈ పరిచర్య దేవునికి చేసినట్టే. మీకు తెలియదు అది. సేవకుడు ఇక్కడ ఉన్నప్పుడు ఆ సేవకుడు మీరు ఏదైతే పరిచర్య చేస్తారో దేవుడికి చేసినట్టు గుర్తుంచుకోండి. దేవుడు ఎన్ని చెప్తాడు. ఒకసారి పేతురుతో మాట్లాడతాడు, పేతురు, నేను దిగంబరై ఉంటే నాకు బట్టలు ఇచ్చారు మీరు, అయ్యా నేను ఆకలిగా ఉంటే అన్నం పెట్టారు, దాహం కలిగి ఉన్నాను నాకు దాహాన్ని ఇచ్చారంటే, ప్రభువా ఇవన్నీ నేను ఎప్పుడు చేయలేదే అంటున్నాడు. ఇవి ఎవరికైతే లేని వారికి మీరు చేస్తారో అవన్నీ నాకు చేసినట్టే. దేవుని యొక్క సేవకుని యొక్క పాదాలు ఎలాంటివట? అవి సుందరములైన గతంలో నేర్చుకున్నాం. ఆ పాదం అడుగు పెట్టగానే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఏ ఇంట్లో దైవజనుడు కాలు మోపుతాడో ఆ ఇల్లు దీవెనకరంగా ఎవరైతే దైవజనుడికి పరిచర్య చేస్తారో వాళ్ళు 30 60 100 ప్రతిఫలాన్ని పొందుతారు. ఘనురాలైన ఒక షునేమీరాల గురించి మనం నేర్చుకున్నాం. ఆమె ఏం చేసింది? దైవజనుడికి పరిచర్య చేసింది, ప్రతిఫలాన్ని పొందుకుంది. ఆశించలా కానీ పొందుకుంది. అంటే దైవజనుడికి చేసే పరిచర్య నువ్వు దేవునికి ఎట్లా దేవుని చేసినట్టు? దైవజనుడు అనబడిన వాడు దేవుని ద్వారా పంపబడిన సేవకుడు. దేవునికి మనుషులకు మధ్యవర్తే దైవజనుడు. అంటే నువ్వు నన్ను ప్రేమించలా అని దేవుడు అనొచ్చు కదా. అయ్యా నువ్వు వాడికి వస్త్రం ఇచ్చావు, అది నాకు ఇచ్చినట్టే. అన్నం పెట్టావు, నాకు పెట్టినట్టే. ఇడ్లీ పెట్టావు, నాకు పెట్టినట్టే కదా అన్నాడు లేదా? అంటే మీరు ప్రేమించాలంటే ఏం చేయాలా? ఎవరు ప్రేమించాలి? ముందు దైవజనుడిని, తరువాత నీ సహోదరిని, ప్రక్కన కూర్చున్న వ్యక్తుల్ని, ఎదిరింటి వాళ్ళని, నీ పొరుగింటి వారిని, ఆత్మీయులను, నీ సంఘములో ఉన్న వారిని ప్రేమించడం నేర్చుకోండి. దేవుని ప్రేమించినట్టే. అంతేగాని ఓ అక్కాయి ప్రార్థన ఎక్కువ చేసింది, ఓ అక్కాయి గురించి పాస్టర్ గారు ఎక్కువ చెప్పాడు, ఓ అన్న గురించి పాస్టర్ గారు ఎక్కువ, ఓ తమ్ముడు గురించి పాస్టర్ గారు ఎక్కువ చెప్పాడంటే ఈర్ష్య పడబాక. ఈర్ష్య ఎవరైతే పడతారో వాళ్ళు దురాత్మ ఉండట్టే. నిజం, దేవుని సేవకులకు పరిచయం చేయలేవు,
దేవుని బిడ్డలకు పరిచయం చేయలేవు, కానీ దేవుడు మాత్రం నీకు అన్నీ చెప్పండి చేయాలి. ఎట్ట కుదిరిద్ది? ఓ తండ్రి ప్రేమించి నిన్ను తన కుమారుని సేవకుడిగా అభిషేకించి నీ దగ్గరకు పంపిస్తే ఆ సేవకుడినే ప్రేమించలేని మనసు నువ్వు కలిగి ఉంటే ఎలా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు? నా బిడ్డను నువ్వు ప్రేమించావా? నా సేవకుడు నువ్వు ఆదరించావా? ఎలా నిన్ను ఆదరించగలను? మనం అనుకుంటాం దశంభాగం ఇచ్చేటప్పుడేమో ఇది దేవుని సేవకుడు తీసుకుంటున్నాడు, విశ్వాసంతో దేవుడు పంపబడిన సేవకుడు తీసుకుంటాడు అంటే దేవునికి ఇస్తున్నాం అనేది మర్చిపోతాం. ఓ మనుషుడు మా పాస్టర్ గారికి ఎత్తన ఆయన అనుభవిస్తాడు. కాదు కాదు, చాలా తప్పు. నేను ఒక సందర్భంలో అన్నా, 1,00,000 రూపాయలు నేను ఖర్చు పెట్టిన విశ్వాస సమూహం నుండి 10 రూపాయలు తీసుకునేది నాకు దీవెనకరం అంటాను. ఎందుకు తెలుసా? వారు విశ్వాసంతో ఇచ్చే కానుక అది దీవెనకరంగా ఉంటుంది. కానీ దొంగిలించే దొంగ ఎప్పుడు కన్నానికి ఏంటంటే వాళ్ళ కన్నాలు వేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు తెలుసా? దశమ భాగం దొంగిలించే దొంగలు. వీళ్ళు ఏం అడిగినా సరే దేవుడు అన్నీ ఇవ్వాలా? కుదరదు, నాట్ పాసిబిలిటీ. అది దేవుడు ఎట్టి పరిస్థితి చేయలేని పని అది. ఎందుకంటే నువ్వు దొంగవు కదా, నువ్వు మారాలి, ముందు దొరగా మారాలి, దేవుని కుమార్తెగా దేవుని కుమారుడిగా మారాలి. నువ్వు నీ బుద్ధే చెడు బుద్ధి అయినప్పుడు దేవునితో ఎలా సహవాసం చేయగలుగుతావు? దేవుడు నీతో ఎలా సహవాసం చేయగలుగుతాడు? దావీదు అలా కాదు, ప్రతి కార్యములో దేవునికి ఒక అర్పణ చెల్లించాడు. అందుకే దావీదు కీర్తన అంతా కూడా మీరు చదవండి, ఎక్కువ భాగం యెహోవాకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లించెదను. ఆమేన్, హల్లెలూయా. అరే కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ నీలో లేనప్పుడు దేవుడు ఎలా చేస్తాడు? బైబిల్లో చాలా మంది ఎలా దీవించబడ్డారంటే ఇలానే దీవించబడ్డారు. దేవుడు నీకు బలంగా ఉండాలంటే, బలాభివృద్ధి నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? మొట్టమొదట దేవుని బిడ్డగా నీవు ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు ఉండావా? దేవుని బిడ్డ అయితే దేవుని ప్రేమిస్తాం. ఇక్కడున్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ప్రేమించట్లేదా? నీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని ప్రేమిస్తావా, ద్వేషిస్తావా? ఎరా బక్కోడా, అమ్మా నాన్న చెప్పింది వింటావా లేదా? భార్య వచ్చిన దాకా వింటావు, తర్వాత భార్య మాట వింటావు. మా అమ్మాయి అనుకునేది లేదు లేదు నా కొడుకు లేదు, నీ కొడుకే నా కొడుకేనా ఒకటే, ఏదో అనుకుంటా ఉంటారు కదా. ఇప్పుడు బుద్ధిమంతుడు అని చెప్పి వెనకాల ఎక్కించుకొని తిరుగుతున్నాడు ఆయన. లేదు, భార్య వచ్చిన తర్వాత నీ పని నా పని, రిజర్వేషన్ ఉంది ఇక్కడ ఒకటి. ఈయన చూస్తున్నాడా? ఆనంగా చూస్తూ ఉంటాడు మాట్లాడితే. ఎంతకాలం ఇది? ఎంతకాలం ఇది? నిజంగా తల్లిని తండ్రిని ప్రేమించే వాళ్ళు నేను చెప్తా. మొన్న రాంకోటయ్య, అంటే హెచ్చింపుగా చెప్పడం కాదు ఈ మాట, అమ్మకు బాగోపోతే నాకు ఫోన్ చేసాడు. చాలా బాధ, చాలా దుఃఖంతో అమ్మకి ఇట్లా ఉందన్నప్పుడు ప్రేయర్ చేశారు. ఏం కాదు నాయన, ఏం కాదు, దేవుడు ఉన్నాడు మనకన్నా. వాళ్ళిద్దరు మొన్న కారులో వస్తున్నప్పుడు నేను చూసి చాలా ఆనందపడ్డా. పోయిన ఆదివారం ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అమ్మా అన్నానా, దేవుడు తప్పకుండా కార్యం చేయబోతున్నాడు నీ పట్ల. అది నా మాట కాదు, దేవుడు ఆ క్రియ ఎలా చేస్తాడో చూడండి. అది నాదైతే జరగదు, బట్ దేవునిది కాబట్టి జరిగి తీరుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎస్, అందుకే మనం దేవుని పిల్లలుగా ఉండాలా, దైవికమైన పుత్రులుగా, దైవికమైన బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో. ఆఖరికి ఒక మాట చెప్పేసి కీర్తనలో నేను ముగించేస్తాను. 81వ కీర్తన అనుకుంటా, సారీ 65వ కీర్తన చూద్దాం. 65 కీర్తన భాగంలో 65 ఒకసారి చూద్దాం. 5, 6, 7 వచనాలు. కీర్తనలు 5, 6, 7 వచనాలు కాదు, 65 6వ వచనం చదవండి. బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. సముద్ర ఘోషను వాటి తరంగములను ఘోషను అణుచువాడు.
ఆమేన్. హల్లెలూయా. 118వ కీర్తనలో కూడా 15-16 వచనాలు రాయబడిన మాట ఏంటంటే, ఆయన చేయి సాహస కార్యాలు చేస్తుంది. తర్వాత 1 రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథాల్లో ఏలియా ఎలీషాల పట్ల దేవుడు ఏం చేశాడంటే, తన బలాన్ని దించినప్పుడు శత్రువులు అణిచివేయబడ్డారు. దేవుని బలముతో దైవజనులు నింపబడినప్పుడు శత్రువులు అణిచివేయబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. శత్రువులు అణిచివేయబడాలంటే దేవుని బలం మనలో ఉండాలి. మన బలం మనలో ఉండాలంటే ఆ రోజు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, దైవికమైన ఆరాధన చేస్తున్నాడు. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. చూడండి ఆ మాట ఎంత గొప్ప మాట అంటే, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఆరాధన చేస్తూ ఉండగా దైవికమైన బలం దైవజనుడి మీదకి అలా దిగి వచ్చింది. ప్రియులారా, ఆరాధన చేసేది ఎవరు అంటే దేవుని పిల్లలే. దేవుని పిల్లలు దేవుని ఆరాధించగలుగుతారు. దేవుని పిల్లలు దేవుని స్తుతించగలుగుతారు. దేవుని పిల్లలు దేవుని నామాన్ని మహిమపరచగలుగుతారు. దేవుని పిల్లలు అనబడిన వారు దేవునికి విరోధంగా ఒక్క పని కూడా చెయ్యరు. కనుక దేవునికి విరోధంగా కాదు కానీ దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలి. ఇక్కడ శత్రువులను చూసి భయపడుతున్న రాజులకు ఒక బలాన్ని ఇస్తున్నాడు దైవజనుడు. ఏమని తెలుసా? అంటే దేవుని పిల్లల శత్రువును బలాన్ని చూసి భయభ్రాంతులకు గురైనప్పుడు దైవజనుడు ఒక అభయాన్ని ఇస్తున్నాడు. మీరు భయపడవలసిన పనిలే, దేవుని యొక్క బలం మన మీద దిగి వస్తుంది అని. ఆ దిగి రావడానికి ఏం చేశారంటే దైవికమైన ఆరాధన చేశారు. ప్రియులారా, దేవుని యొక్క బలం చూడండి, ఆయన అంటున్నాడు, నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాయిద్యుడు ఒకడు వచ్చి వాయించుచూ ఉండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. ఎవరి మీదకి వచ్చిందంటే యెహోవా హస్తము వీణ వాయించేవాడి మీద కాదు వచ్చింది, ప్రవక్త అయిన ఎలీషా మీదకి వచ్చింది. అంటే ఓ వాయిద్యగాడు వాయిస్తూ ఉన్నాడు, వీణ వాయిస్తూ ఉన్నాడు, యెహోవాని ఆరాధిస్తూ ఉన్నాడు దైవజనుడైనటువంటి ఎలీషా. ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళ మీదకి బలంగా దేవుని హస్తం అలా దిగి వచ్చింది. కింద పుట్రోస్లో రాయబడి ఉంది, దేవుని బలము లేక యెహోవా బలం ఆయన మీద దిగి వచ్చెను అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, మొట్టమొదట దేవుని పిల్లలై మనం ఉండాలా? దేవుని బలం పొందుకోవాలంటే ఏమై ఉండాలి? మనం దేవుని పిల్లలమై ఉండాలా? రెండవది, దేవునికి తగినట్టు, దేవుని పిల్లలకు తగినట్టు మన ప్రవర్తన ఉండాలి. మూడవది, దైవికమైన ధ్యానం, స్తుతి, ఆరాధన ఉండాలి. నాలుగవది, ప్రార్థన జీవితం ఉండాలి. 5, పరిపూర్ణంగా దేవుణ్ణి ఆనుకొని ఉండాలి. ఇవి ఎవరిలో అయితే ఉంటాయో వారి మీదకి దేవుని బలం దిగొచ్చింది. అందుకే యెహోవాయే నా దేవుడే. నీ దేవుడే నీకు బలంగా ఉండాలంటే ఆరాధిద్దామా? ఒకసారి అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేద్దాం. ఆ దైవికమైన బలం మన మీదకి సంపూర్ణంగా దిగి రావాలి. ఆ దైవికమైన బలముతో మనందరం నింపబడాలి. అలా నింపబడే రీతిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలా ఆరాధన చేద్దాం. ఆరాధన చేస్తూ ఉండగా విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మీయమైన నేత్రాలు తెరిచి బాహ్యకరమైన నేత్రాలు మూసివేయండి. ఆత్మనేత్రం తెరవండి. బాహ్య నేత్రాన్ని, ఆత్మనేత్రము తెరవబడి బాహ్యకరమైన నేత్రము ఎప్పుడైతే మూసివేయబడుతుందో, శరీరానుసారమైన నేత్రాలు మూసి ఆత్మానుసారమైన నేత్రం ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడు మాత్రమే అభిషేకం మన మీద దిగి వస్తుంది. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరూ ఆరాధన చేయండి. అయ్యా
యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. అందరూ హల్లెలూయా స్తోత్రం. Yes Lord. మనం మర్చిపోయే దేవుడు కదా మన దేవుడు. ఆయన ఎన్న మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. సిలువలో నలిగిపోయాడు నీ కొరకు నా కొరకు బిడ్డలారా. అవును ప్రభువా, సిలువలో కనులతో హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. నా హృదయపూర్వకంగా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా మారువలే అందరూ మరవలేదయ్యా, విడువలేదయ్యా. ఎన్ని కార్యాలు చేశాడు నీ జీవితంలో దేవుడు, ఎన్ని అద్భుతాలు చేశాడు నా బలమైన దేవుడు. మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు, మరొకటి దేవుడు, మరచిపోని దేవుడు మన దేవుడు. అని ఆయన బలము, ఆయన శక్తి సంపూర్ణత దిగి రావాలంటే నీ హృదయాన్ని తెరు. ఆయన కార్యాలు ఎప్పుడు మర్చిపోయాక ఆయనకి నేను ఎప్పుడు మర్చిపోట్లేదు, ఇంకా మర్చిపోతున్నా. రెండు చేతులు పైకి గట్టిగా చప్పట్లు, చేతులు పైకెత్తి చప్పట్లు పడుతూ ఆయన కార్యం మర్చిపోయే కాదమ్మా, మనం మర్చిపోయే కాదమ్మా. మన దేవుడు ఎన్నో కార్యాలు మన పట్ల చేశాడమ్మా. ఈ త్యాగం యేసయ్యా నా పక్కకు అచ్చులు కాచిన రక్తం
నీ కొరకు ప్రారంభించిన ఆ యొక్క జీవితాన్ని మనం మర్చిపోయేట్టుగా ఉండబడుతుందా? ఎప్పుడు మనం మర్చిపోతామో, ఎప్పుడు విడిచిపెడతామో అపవాది చేతికి మనం చిత్తపడతాం. అప్పుడు అందరూ ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకో. నాకు ప్రారంభించిన ఆ శిలువ యాగము మేము మర్చిపోలేదు. ఎవరు మా కోసం ప్రారంభించరా? ఎవరు మా కోసం అయా రక్తం కాల్చలేదు కానీ నీవు మాత్రమే ప్రభు మా కోసం కనికర సంపన్నుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలయ్యా. నీ త్యాగం మేము మరువలేనిది ప్రభు. సిలువలో కార్చిన ఆ రక్తం మా పాప విమోచన కొరకని మేము మర్చిపోయే వ్యక్తులు ఉన్నామా? మా బలమా, మా శరీరమా, మా దుర్గమా, మా ఆశ్రయపురమా, నీకే స్తోత్రమయ్యా. నిత్యము నిరంతరము నిన్ను ధ్యానం చేసే దైవ పుత్రుల వలె నిజంగా మేము ఉండాలి ప్రభు. ఆమేన్. అతి ధన్యత మాకు దయచే ప్రభు. తెలుసు తెలియక చేసిన ప్రతి పొరపాటు క్షమించు, ప్రతి పాపమును క్షమించు, ప్రతి అపరాధమును క్షమించు, ప్రతి దోషమును క్షమించండి, మన్నించండి, కనికరించండి అయ్యా. కృప చూపండి. ఎంత గొప్ప బలం! శత్రువులను సైతం శత్రువుల వెన్నెముకలో దడ పుట్టించే శక్తిమంతుడానికి స్తోత్రం. శత్రు కోరలు పెరికి వేసేవాడానికి స్తోత్రం అయ్యా. మా సహాయకుడానికి స్తోత్రమయ్యా. మా దేవానికి స్తోత్రమయ్యా. కనికరించండి, కృప చూపండి అయ్యా. మేలులతో తృప్తిపరచండి అయ్యా. దావీదు అంటున్నాడు, శత్రు చేతుల నుండి నన్ను కాపాడిన దేవుడు ఎలాంటి వాడు అంటే నా బలమైనే, నా శైలమైనే. అవర్ లార్డ్ ఈజ్ మై షీల్డ్ అంటున్నాడు ప్రభా. మై లార్డ్ ఈజ్ మై షీల్డ్. రక్షణ కవచం ఆయనే. ఎస్, మై గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. నా బలము నీవే, నా శక్తి నీవే. నీ శక్తి సంపూర్ణత నా యందు ఏర్పడాలంటే పౌలు వలె నలిగిపోవాలి, పౌలు వలె కరిగిపోవాలి, పౌలు వలె వెలిగిపోవాలి మా జీవితం. అతి దిన్నత మాకు దయచేయండి. తెలుసు తెలియక చేసిన ప్రతి పొరపాటును మన్నించి మా ప్రవర్తనలో మార్పును దయచేయండి. ప్రేమించే మనసు మాకు దయచేయండి. దైవజనుడన్నా దైవజనురాలన్నా దేవుని పిల్లలంటే ప్రభు మాకు ప్రేమలు లేవు, కానీ దేవుని ప్రేమిస్తున్నామని అబద్ధం ఆడుతున్నాం, మోసం చేస్తున్నాం. ఆ మోస బ్రతుకు మాకు అక్కర్లేదయ్యా. అబద్ధాల కోరు జీవితం మాకు అక్కర్లేదయ్యా. నీతిగా యథార్థముగా నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామాన్ని మహిమపరిచే వ్యక్తులుగా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడే వారిగా మేము ఉండాలి. దైవికమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు ఎందరైతే కుడికి ఎడమకు తొట్టిల్లిపోయారో వారందరినీ సరిచేయండి. దైవజనులను ప్రేమించే మనస్సును దయచేయండి. దేవుని పిల్లలను ప్రేమించే మనస్సును దయచేయండి. అయా, దేవుని పిల్లలను ప్రేమిస్తే ప్రభువాని అంటున్నావు, నన్ను ప్రేమించినట్టే, నన్ను ఆదరించినట్టే, నాకు సహాయం చేసినట్టే దానికి 30 60 100 ఫలాన్ని మీరు అనుభవిస్తారని సెలవిచ్చిన వాడా. అట్టి ఫలాలు మేము అనుభవించాలి. ఆ బలాన్ని తిరిగి మేము పొందుకోవాలంటే, నీ శక్తి సంపూర్ణత మా యందు ఏర్పడాలంటే నీకు లోబడాలి, నీకు విధేయులు ఉండాలి,
నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి, నేను ధ్యానించే వారికి ఉండాలి, నేను ఆరాధించే వారికి ఉండాలి, నేను స్తుతించే వారికి ఉండాలి, నీ మీద ఆనుకొని బ్రతికే వారికి ఉండాలి. ఇటు మనస్సు మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండి. ప్రియ దేవుని బిడ్డలారా, CWPF క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు దీని నుంచి వస్తున్న పాటలు, ఇంటర్వ్యూలు ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయండి. ఆత్మీయ జీవితం వాళ్ళు బలపడలాగా మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.